అందరికీ శనార్థులు. మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రామ్కి మీ అందరికీ స్వాగతం. ఈ ప్రోగ్రాంలా మస్తు మస్తు ముచ్చట్లు మనం ప్రతిరోజు పెట్టుకుంటుంటాం కదా. లోకం ఎంత జల్దీ మారిపోతుంది. మరి మారే లోకంతో పాటు మనం ఎంత జల్దీ మారుతున్నాం, మన ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకుంటున్నాము, ఇవన్నీ గీయాల మనం తెలుసుకుందాం. నిజమే కదా, ప్రతిరోజు లేసుడు, ఉరుకులు, పరుగులు, తినే తిండి మీద, చేసే పని మీద, మన ఒంటి మీద కూడా మనకి ధ్యాస ఉండలేదు. గందుకే సత్వనిచ్చే తిండి ముచ్చట్లల్లా మంచి తిండి తినమని చెప్తున్నాము. మరి ఆరోగ్యం బాగుండాలంటే యోగ చేయమని చెప్తున్నాం. మనసు కూడా బాగలేదు, ఆలోచన మంచిగా చేయండి అని చెప్తున్నాం. ఇట్లా అన్ని రకాల ముచ్చట్లతో పాటు ఊరెనక దాగున్న పాత ముచ్చట్లు, అదిరిపోయే మస్తు మస్తు ముచ్చట్లు అన్నీ చెప్తున్నాం. మరి గియాల కూడా అవన్నీ తయారుగా ఉన్నాయి. మేము ముందుకు నేను తీసుకొచ్చినా, మరి ఒక్కొక్కటి చూద్దాం. ఇక రేపు ఆగస్టు 15 తారీఖు మనందరం మస్తు గర్వంగా సంబరంగా చేసుకునే స్వతంత్ర దినోత్సవం అన్నట్టు కదా. బడి పిల్లలకేలి పెద్దోళ్ళ దాకా అందరూ ఈ రోజును పండుగ లెక్క చేసుకుంటారు, పండుగ వాతావరణాన్ని తెచ్చుకుంటారు. మనకి ఈ స్వేచ్ఛ, స్వతంత్రం ఉత్తగరాలే. దీని వెనుక ఎంతటి రక్తపాతం జరిగింది, ఎందరి త్యాగాలు దాగున్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే గీయాల ఆగస్టు 14 కాబట్టి సరిగ్గా 1947ల ఇదే రోజు మన భరతమాత 2 ముక్కలైంది. ఒక దిక్కేమో స్వతంత్రం వస్తుంది అన్న ఆనందం, ఇంకో దిక్కేమో దేశ విభజన తెచ్చిన తుఫాను గిట్ల లక్షలాది కుటుంబాలను చిన్న భిన్నం చేసింది. అయితే గా రోజు జరిగిన మత ఘర్షణలు ఏ పాపం ఎరగని అమాయకపు ప్రజల ప్రాణాలు కోల్పోయేటట్లు గిట్లా చేసింది. కోట్ల మంది కుటుంబాలు అలాగే కట్టుబాట్లతో తమ పుట్టిన నేలను, ఇళ్ళని గిట్ల వదిలి శరణార్థుల లెక్క మారిర్రు. గది చరిత్రలా ఒక విషాదం లెక్క మిగిలిపోయిందన్నట్టు గది సంగతి. అంతేకాదు, గానాడు మన పూర్వీకులు పడ్డ గా నరక యాతన, నష్టపోయిన ప్రాణాలు యాద్ చేసుకుంటా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ రోజును దేశ విభజన గాయాల స్మారక దినోత్సవంగా ప్రకటించిందన్నట్టు. అంటే పార్టీషియన్ హారర్స్ రిమెంబరెన్స్ డేగా ప్రకటించింది. మన స్వేచ్ఛ అనుకున్న గానాటి ఘోరమైన గాయాలను, గా చరిత్ర పేజీలలో దాగున్న కన్నీటి కథలను మనం ఎప్పటికీ మర్చిపోము. ఇక గీ ముచ్చట్లతో పాటు మన మెదడుకు మేత పెట్టే ప్రశ్న ప్రతిరోజు తీసుకొస్తాం కదా, ఇవాళ గిట్లా తెచ్చినట్టు. సుమతి శతకం ప్రకారం బలవంతుడైన సర్పం ఎందుకు చనిపోతుంది? ఆప్షన్ ఏ, ఆకలి వేసుడు వల్ల, బి, ముంగిసతోని యుద్ధం చేసుడు వల్ల, సి, విషం తగ్గిపోవడం వల్ల, డి, చీమల వంటి చిన్న జీవులన్నీ ఏకమవ్వడం వల్ల. ఇది ప్రశ్న. మరి కార్యక్రమాన్ని చూస్తూనే ఉండుండ్రి. అసలైన సమాధానం నేను చివరాకరణ రివీల్ చేస్తా అన్నట్టు. ఏమంటారు? సరేనా? ఇక మన జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదన్నా ఒక విజయాన్ని సాధించాలి జీవితంలో అనుకుంటారు. కానీ చాలా మందిని ముందుకు ఓనియకుండా ఆపేదేది? మిమ్మల్నైనా నన్నైనా. ఏంది అంటే భయం. నేను ఓడిపోతానేమో, నేను ఓడిపోతే అందరికీ నేను చేసే పని నచ్చకపోతే, నేను ఓడిపోయినాక జీవితాన్ని ఎట్లా నేను చూడాలి, 10 మందిలో నేను ఎట్లా ఎత్తుకోవాలి, అసలు నేను ఓడిపోయిన తర్వాత అందరు నన్ను మనిషి లెక్క చూస్తారా? హో, గిట్లా ఎన్ని ప్రశ్నలు అనుకున్నావు, ఇవన్నీ ఉంటాయి. ఫెయిల్ అయితే పరిస్థితి ఏంది అని కాదు, ముందు ప్రయత్నం చేయి. ప్రయత్నమే చేయకుండా అడిగి వెనకాలనే పెట్టుకుంటే ఎప్పటికీ మనం బాగుపడతాం కదా. దీన్నే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటారు. ప్రయత్నమే చేయకుండా ఏడ ఓడిపోతామో అని మనసులో పెట్టుకునే భయం. అయితే సైకాలజీలా దీనికి గిట్ల మంది ఉందంట. అవును, ధైర్యంగా ముందడుగు ఎట్లేయాలి, ఈ విషయాల్ని వివరంగా చెప్పనీకే, మన సందేహాలని నివృత్తి చేయనికే మరి హరీష్ తెన్నెటి సారు ఇయాలున్నాడు మనతోని. మంచి మాటలు చెప్తాడు, ధైర్యాన్ని నింపుతాడు. అరే గదెంత పని, చిట్కలైపోతుంది అని ఏదో ఒక మందో మాయమో చేస్తాడు, మన మనసుని చక్కగా చేస్తాడు అని చెప్పే మాట విందాం పండ్రి. నమస్తే. ఈరోజు మనము ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఓడిపోతానేమో అనే భయాన్ని దాటే ప్రయత్నం చేద్దాం. అయితే చాలా మటుకు మనకి ఎప్పటి నుంచో భగవద్గీతలో కానీ, వేదాలలో కానీ, పురాణాల్లో కానీ, లేకపోతే రకరకాల న్యూరోలాజికల్ సైన్స్ కూడా ఈ భయం గురించి, ఓడిపోతానేమో అనే భయం గురించి ఎంతో రీసెర్చ్ చేశారు. అయితే వీటి లోపల కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తించాలి. ఫస్ట్ వచ్చేసి, ఏదైనా ఓడిపోతానేమో అనే భయాన్ని
ఎప్పుడు మనం మన లోపలికి తీసుకున్నాము అనేది గుర్తించడం స్టార్ట్ చేయాలి. ఓడిపోతామేమో, భయం ఉంటుందేమో, భయం అందరికీ ఉంటుంది, కానీ ఈ పర్టికులర్ భయం నా జీవితంలోకి ఎప్పుడొచ్చింది అనేది గుర్తించాలి అంటారు. మనకి ఏవేవో రిఫరెన్సులు తీసుకున్నా ఫస్ట్ ఈ పాయింట్ కనుక పట్టుకోగలిగితేనే మీరు ఓడిపోతానేమో అనే భయం నుంచి బయటపడతారు. ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, అమ్మో రాకపోతే, లేకపోతే ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే, ఇలాగా ఓడిపోతానేమో అనే భయంని మనం ఈరోజు దాటడానికి ఫస్ట్ స్టెప్ మీరు చేయాల్సింది, అసలు ఎందుకు ఈ భయం నాకు వచ్చింది అనే ఒక ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి. మీ భయాన్ని మీరే దాటాలి, ఎవ్వరూ దాటించలేరు. ఈ విషయం తెలియక చాలామంది భయం పోవడానికి ఇంకోటి ఏదో చేద్దాం, అదేదో చేద్దాం, వాళ్ళెవరినో కలుద్దాం, వీళ్ళెవరినో కలుద్దాం అంటారు. కాదు, మీ భయాన్ని ఎన్ని చేసినా మీరే దాటాలి. ఓకే, సో అందుకని అసలు ఈ భయం నాకు ఎందుకు వచ్చింది అని గుర్తించాలి. గుర్తిస్తే అందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ వస్తుందంట. ఎప్పుడైతే మనం భయాన్ని గుర్తిస్తామో అందులో ఫస్ట్ ఆ భయమే నేను అనే మాటలు వస్తాయి. అంటే నేను ఎప్పుడూ ఓడిపోతాను సార్ అన్నాడు ఒక అబ్బాయి నాతో. ఇది గుర్తించండి, నేనెప్పుడూ ఓడిపోతాను అంటే నేననే పర్సనాలిటీ ఓడిపోవడానికి పుట్టాను అనేటట్టుగా మనని మనం నమ్మించేశాం. సో ఫస్ట్ అందులోంచి బయటకు రావాలి. భగవంతుడు కూడా చెప్తాడు, కర్మ మాత్రమే నీ చేతిలో ఉంది బాస్, నువ్వు కర్మనే చేయాలి, మిగతావి ఎందుకు ఆలోచిస్తున్నావు అంటాడు. అందుకే కదా కర్మణ్యేవాధికారస్య అంటారు, నువ్వు కర్మ మాత్రమే చేయాలి. అది చెప్పగానే ఫేమస్ కొటేషన్లు చెప్పడం ఈజీ సార్ అంటారు. నిజంగా చెప్తున్నాను కదా, భయాన్ని దాటడానికి ఒకటే ఒక మార్గం, మైక్రో డోసింగ్ ఆఫ్ ఫియర్ అంటారు. అంటే ఆ భయాన్ని కొద్ది కొద్దిగా మన శరీరంలోకి ఎక్కించుకుని దాటించాలి. ఓకే, ఒకే రోజు భయాన్ని ఫేస్ చేయలేకపోవచ్చు, ఒకరోజు మనకు ఆ భయం నుంచి దాటి బయటకు రాలేకపోవచ్చు, కానీ మెల్లిమెల్లిగా అడుగులు ముందుకేస్తే మాత్రం ఖచ్చితంగా దాటుతారు. సో ఫస్ట్ ఆ నేను అనే పాయింట్ని తీసేయాలి. నేనెప్పుడు ఓడిపోతాను కాదు, లాస్ట్ టైం ప్రయత్నం చేస్తే నేను ఓడిపోయాను, ఈసారి ఓడిపోనేమో అనే ఒక పాజిటివ్ సెన్స్లోకి మన జీవితాన్ని తీసుకురావాలి. ఓకే, దీంతోపాటు థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, అదే ద డోపమిన్ ట్రాప్ అంటారు. అంటే డోపమిన్ అనేది ఒక ప్లెజర్ హార్మోను, రివార్డ్ హార్మోను. గెలిస్తే వస్తుందంటారు కాదు, గెలుస్తానేమో అనే ఆశ నుంచి వస్తుంది. ఓకే, ఓడిపోతానేమో అనే బాధ నుంచి ఎలా అయితే భయం వస్తుందో, గెలుస్తానేమో అనే ఆశ నుంచి నీకు ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ వస్తుందన్నమాట. సో ఎంత కుదిరితే అంత మీరు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ని పక్కన పెట్టాలి. అంటే ఇప్పుడు ఈ పెద్ద గెలుపులో ఏ చిన్న గెలుపుని ఇప్పటికిప్పుడు నేను చేసేయచ్చు. సో గివ్ యువర్ సెల్ఫ్ మైక్రో డోసింగ్లో చిన్న గెలుపులు. నేను సపోజ్ ఒక 6 నెలల్లో నేను 100 పుస్తకాలు చదవాలి అనుకున్నాను అనుకోండి, ఈరోజు గెలుపేంటి, 2 పేజీలు ఫినిష్ చేశాను. అలాగా ఎవ్రీడే ఒక గెలుపు మీకు మీరు కనుక ఇచ్చుకుంటే నేను ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ నుంచి బయటకు రావడానికి ఛాన్సెస్ పెరుగుతాయి అని మనకు అర్థమవుతుంది. సో ఎంత కుదిరితే అంత ఆ చిన్న ప్లెజర్ని, ఆ చిన్న ఆనందాన్ని మీకు ఇచ్చుకోవాలి. అండ్ ఎప్పుడైనా మన లైఫ్లోకి ఫియర్ వచ్చిందనుకోండి, భయము న్యాచురల్ ప్రాసెస్. మన బ్రెయిన్లో 2 పార్ట్స్, మన కిడ్నీల పైన ఉండే అడ్రినలిన్ గ్లాండ్ అంటారు. ఆ అడ్రినలిన్ గ్లాండ్ని కలిపి HPA యాక్సిస్ అని ఒక యాక్సిస్ ఉంటుంది. ఇది మన లోపల సడన్గా భయాన్ని, ఫ్లైట్ ఆర్ ఫైట్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకని ఈ HPA యాక్సిస్ని మనం టాప్ డౌన్ అప్రోచ్లో కంట్రోల్ చేసుకోవచ్చు. ఎలా కంట్రోల్ చేసుకోవాలి? కొన్ని ఈజీ టెక్నిక్స్ చెప్తాను. ఎప్పుడైనా ఫియర్లోకి వస్తే ఫియర్ని ఎంగేజ్ చేయొద్దు. ఎంగేజ్ అంటే దాని గురించి ఆలోచించి దాని నుంచి బయటకు రావాలనే ప్రయత్నం చేయొద్దు. ఎప్పుడు ఆలోచనతో అతిగా ఆలోచించి మీ భయాన్ని గెలవలేరు. మీకు సపోజ్ కుక్కలంటే భయం అనుకోండి, కుక్కను ఎట్లా తప్పించుకోవాలి, కుక్క నుంచి ఎలా చేయాలి, ఇంత ఆలోచిస్తూ ఉంటే ఇంకా భయంలోకి వెడతారు. అందుకే మనం చేయాల్సింది, ఏది ఎంత భయపెట్టినా నేను ఒక్క అడుగైనా ఈరోజు ముందుకు వేస్తున్నాను అనే ప్రాసెస్లోకి రావాలి. అందుకే భగవంతుడు కూడా చెప్తాడు, ఆల్వేస్ అండ్ ఆల్వేస్ నీ కర్మ మీద ఫోకస్ పెట్టు, నిన్ను ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలో అది నా బాధ్యత అంటాడు. సరే పోనీ మీరు దేవుడి దాకా కూడా వద్దండి, మనం చేయాల్సింది ఏంటి అన్నారు అనుకోండి. సపోజ్ ఎగ్జామ్ ఫెయిల్ అవుతాము,
మీరు 10 సార్లు అయ్యో ఫెయిల్ అవుతాను అనుకున్నంత మాత్రాన వాళ్ళు మిమ్మల్ని పాస్ చేస్తారా? చెయ్యరు కదా. మరి అన్నిసార్లు అనుకుని మిమ్మల్ని మీరు వీక్ చేసుకోవడం ఎందుకు? అందుకని కుదిరినంతసేపు పాజిటివ్గా ఉండడానికి, ఆర్ పాజిటివ్ అనుకుంటూ కూర్చోవడం కాదు, ఏం చేస్తే నా రిజల్ట్కి నేను దగ్గరవుతాను అనే దాని మీద మన ఎనర్జీ తీసుకెళ్ళాలి. ఎంత దాని మీదకి ఎనర్జీ పుల్ చేస్తామో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ నుంచి అంత త్వరగా బయటకు వస్తాం. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దాగి ఉంది. ఎప్పుడైనా మన ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఈ ఫియర్ అనేది ఒక హిప్పో క్యాంపస్ అనే మెమరీ కాంప్లెక్స్ నుంచి లింబిక్ సిస్టంలో, బ్రెయిన్ లోపల లింబిక్ సిస్టమ్కి వెళ్ళి అక్కడి నుంచి మన శరీరంలోకి దిగబడుతుంది. అందుకని మెమరీని స్టోరీ లాగే వదిలిపెట్టండి. ఎప్పుడో జరిగింది, నేను ట్రై చేశాను 4 times ఓడిపోయాను అనే ఒక మెమరీ సిస్టమ్ నుంచి మనం బయటకు వచ్చి, అది స్టోరీ ఒకప్పుడు జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు నేను ఆలోచించను అని 1కి 10 సార్లు నీ బ్రెయిన్కి చెప్పండి. ఇలా చెప్పగానే మీరు ఆటోమేటిక్గా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనే రిస్క్ని తగ్గించేస్తారు. అండ్ యూ విల్ డెఫినెట్లీ ఒక్క అడుగు ముందుకు వేస్తారు. డైలీ ఎంతో కొంత, ఒక్క చుక్కైనా సరే బెటర్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ నుంచి, ఓడిపోతానేమో అనే భయం నుంచి బయటకు వస్తారు. చూసిండ్రు కదా, ఓటమి అనేది గెలుపుకి ఎప్పుడు ముగింపు కాదు, అది విజయం వైపేసే మొదటి అడుగని హరీష్ తెన్నటి సార్ ఇంత చక్కగా చెప్పిండు కదా. భయం అనేది మన మనసులుండే ఒక ఆలోచన మాత్రమే. దాన్ని దాటకుండా ముందుకు నిజమైన గెలుపు నీ సొంతం అవుతుంది. ఓడిపోతాం అనే భయాన్ని పక్కన పెట్టి సాధిస్తాం అనే నమ్మకంతోని సాగుడే జిందగీ. ఇక ఈ రోజులల్లా గవ్వే చాలా ముఖ్యం. ఈ ఉరుకుల పరుగుల జీవితంలల్లా పైసలు సంపాదించుడు, ఆ పైసల కోసం దండ్లాడుడే తప్పితే ఆరోగ్యాన్ని అసలు పట్టించుకుంటూనే లేం. ఎన్నో రకమైనటువంటి ఆరోగ్య ఇబ్బందులు కూడా వస్తున్నాయి. పైసలన్నీ ఖర్చు చేసుకునుడు, హాస్పిటల్లో పోయి చూపించుకునుడు గివ్వే. కానీ వాటన్నిటికంటే గొప్ప వరమైన యోగాని ఎంతమంది యాద్ చేసుకుంటురు, ఎంతమంది చేస్తురు. ప్రతిరోజు మన కార్యక్రమంలో కూడా చాలా చూపిస్తున్నాం. కానీ మీరెంతవరకు ఫాలో అవుతారు? రోజు ఒక అర్ధగంట మన కోసం మనం కేటాయించుకుంటే జీవితం చాలా బాగుంటుంది అని అవి మేము చెప్తున్నాం. యోగా నిపుణులు కూడా మీకు సజెషన్ ఇస్తున్నారు కదా. మరి గట్లనే గియాల కూడా మనం రోజంతా ఉత్సాహంగా ఉండనికే, రోగాలు కూడా మన జోలికి రాకుండా ఉండనికే ఏం చేయాలి, వాటి లాభాలేంది తెలుసుకుందాం పాండ్రి. ఇప్పుడు దాకా మనం హ్యామక్ యూజ్ చేసి హిప్ ఓపెనింగ్ అంటే హిప్ పైన వర్క్ చేసాం కదా. సో ఈ స్ట్రెచెస్ యూజ్ చేసి మనము ఈజీ ఇన్వర్షన్స్ ఎలా చేసుకుందామో చూద్దాం. యూజువల్గా మనం ఇన్వర్షన్స్ మ్యాట్ పైన చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అంటే శీర్షాసన రావడానికి కూడా మనకు కొంచెం చాలా టైం పడుతుంది కదా. సో కానీ మనం ఈ హ్యామక్లో, ఏరియల్ యోగాలో ఏంటంటే ఇన్వర్షన్స్ అనేవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. బికాజ్ మనకి హ్యామక్ అనేది సపోర్ట్ ఇస్తుంది. ప్లస్ మనము ఈజీగా ఎంతసేపు అయినా మనం గాలిలో హ్యాంగ్ అవ్వడానికి ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఈరోజు మనం శీర్షాసన హ్యామక్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా లేచి అందరూ వెనక్కి రండి. హ్యామక్ ఓపెన్ చేసి 4-5 ఫోల్డ్స్ పట్టుకుని నిదానంగా హ్యామక్ హీల్స్ లిఫ్ట్ చేసి హ్యామక్లో కూర్చోవాలి. ముందుగా మీ హ్యామక్ని 2 చేతులతో స్ట్రాంగ్గా పట్టుకోండి పక్కన. మెల్లిగా ఇప్పుడు బ్యాక్ బెండ్, వెనక్కి లీన్ అవుతూ ఉండాలి, కాళ్ళు కిందనే ఉండాలి, వీలైనంత లీన్ అవ్వాలి, బ్యాక్ బెండ్ చేయాలి, హెడ్ బ్యాక్. ఇప్పుడు నెమ్మదిగా లెగ్స్ స్ప్రెడ్ చేయండి వైడ్గా. నా స్లోగా కాళ్ళు పైకి తీసుకోండి, సైడ్ నుంచి తీసుకొచ్చి మెల్లిగా బటర్ఫ్లైలో లెగ్స్ హుక్ చేయాలి. కంఫర్టబుల్గా హుక్ చేసిన తర్వాత లెగ్స్ హుక్. మెల్లిగా చేతులు వదిలేసి చేతులు 2 నమస్కార ముద్ర, చెస్ట్ సెంటర్ అండ్ అ బ్యూటిఫుల్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. డ్రాప్ యువర్ హెడ్. Stay there. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు నెమ్మదిగా చేతులు వదిలేసి చిన్ ముద్రలో తీసుకోండి సైడ్కి. బ్యూటిఫుల్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. 1, 2, 3, 4, 5. చేతులు 2 తల వెనకాల, ఫింగర్స్ లాక్. 1,
2 3 4 5 చేతులు అలాగే వెనక్కి స్ట్రెచ్ చేసి షోల్డర్ రొటేషన్ చేసి ఫింగర్స్ లాక్ స్ట్రెచ్ యువర్ ఎల్బోస్ వెనక్కి హోల్డ్ 1 2 3 4 5 hands open. Slowly release your hands. Hold your hammock. ఫ్రంట్ నుంచి హ్యామక్ పట్టుకోండి. మీ కాళ్ళ వైపు చూడండి. మెల్లిగా వాక్ చేసుకుంటూ పైకి రండి. లెగ్స్ ఓపెన్. దెన్ స్లోగా సిట్టింగ్ పొజిషన్. రిలాక్స్. ఓకే, నెక్స్ట్ మనం చేసే ఆసన వృక్షాసన. మనం ఏరియల్ యూస్ చేసి ఎలా వృక్షాసన చేయాలో చూద్దాం. జనరల్గా మనం మ్యాట్ పైన చేసేటప్పుడు మనకి బ్యాలెన్సింగ్ అవ్వదు కదా, కానీ మనం ఏరియల్లో చేసేటప్పుడు ట్రస్టింగ్ దిస్ హ్యామక్ మనం హ్యాపీగా ఈజీగా మనము వృక్షాసన అనేది ఏరియల్లో చేయొచ్చు అనమాట. సో స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మీ రైట్ పాదం తీసుకొచ్చి హ్యామక్ సెంటర్లో ఉంచాలి. మీ మోకాలు రెండు హ్యామక్ మధ్యలో ఉండాలి, ముందుకెళ్ళకుండా చూసుకోవాలి. మెల్లిగా చేతుల్ని పైకి స్ట్రెచ్ చేయండి. కోర్ ఎంగేజ్ చేసి షోల్డర్ టైట్ చేసి మెల్లిగా హ్యామక్లోకి స్టాండింగ్లోకి రావాలి. లెఫ్ట్ లెగ్ లోపల తీసుకోండి. రైట్ లెగ్ని బయట నుంచి తీసుకొచ్చి మీ థై పైన కానీ నీ పైన కానీ లాక్ చేయాలి. రైట్ లెగ్ బయట నుంచి తీసుకుని మీ లెగ్ లాక్ చేయాలి. రైట్ లెగ్ బయట ఉంది కాబట్టి రైట్ షోల్డర్ లోపల తీసుకోండి. లెఫ్ట్ షోల్డర్ బయట ఉంచి చేతులు రెండు నమస్కార ముద్ర. స్మైల్ ఎవ్రీవన్. వృక్షాసన. దీంట్లో మనం ఈజీగా హ్యాండ్స్ కూడా ఓపెన్ చేయొచ్చు. నా స్లోగా సెంటర్ హ్యామక్ రెండు చేతులతో పట్టుకోవాలి. మెల్లిగా మీ రైట్ కాల్ లోపల తీసుకోండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వృక్షాసన. లెఫ్ట్ లెగ్ బయట నుంచి లోపలికి మీ మోకాల దగ్గర కానీ థై దగ్గర కానీ కాఫ్ దగ్గర కానీ లాక్ చేయాలి. లెఫ్ట్ షోల్డర్ని లోపల తీసుకోండి. రైట్ షోల్డర్ బయట నుంచి ఉంచండి. చేతులు రెండు నమస్కార ముద్ర. స్మైల్. హోల్డ్. నా స్లోగా చేతులు రిలీజ్ చేసి హ్యామక్ పట్టుకోవాలి పైకి. చేతులు రెండు బయటికి తీసుకొని కాలు రెండు లోపల తీసుకోండి. రైట్ లెగ్ వెనక నుంచి తీసుకొని మెల్లిగా హ్యామక్ నుంచి కిందకి రావాలి. ఏరియల్ నుంచి డౌన్. దెన్ లెగ్ రిలీజ్. రిలాక్స్. ఇక పొద్దుగాల లేవ్వంగానే బ్రేక్ఫాస్ట్ ఏందని ఇంట్లో ఒకటే లొల్లి. ఏదో ఒకటి చెయ్యి అనగానే ఉప్మా చేసి మొహాన వాడేసేటోళ్ళు ఉన్నారు. అయితే చాలామందికి ఉప్మా నచ్చది. ఏదో తినలేక వద్దనలేక ఏదో తింటాం. ఆఫీసులకు కాలేజీలకు స్కూళ్ళకు అట్లా పరుగులు పెట్టేస్తాం కదా. గసంటోళ్ళ కోసమే గియాలో మంచి నాష్ట తెచ్చిన. ప్లేట్లు నాకుడే కాదు, అబ్బా రేపు గిట్లకి ఇదే చెయ్యి అని అడుగుతారనమాట. నిజం గదే మన పక్క రాష్ట్రం నుంచి వచ్చిన కిచెన్ని కబ్జా చేసిన ఖరాబాత్. నిజం గిట్ల నోట్లో పెడితే ఎన్నె లెక్క కరిగిపోతుందంట, మస్తు ఉంటుందంట. గసొంటి అసలు సిసలైన హోటల్ స్టైల్ కర్బాత్ని ఎట్లా ఈజీగా చేసుకోవాలో పూస గుచ్చినట్టు చూపియనికే నేను తయారున్నా. మన అడుగురు చూసేద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. ఈ రోజు మనం ఎవరితో ఉన్నామంటే సీనియర్ ఫుడ్ ఎక్స్పర్ట్ వనమలవర్ధన్ గారితో ఉన్నాం. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నాను అనిత, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మ్యామ్. డిడి ప్రేక్షకులందరికీ నమస్కారం. సో మన ప్రేక్షకుల కోసం ఈ రోజు ఏ రెసిపీ చూపించబోతున్నారు? ఈరోజు ఖారాబాత్. ఖారాబాత్, ఓకే. సో ఎక్కడ స్పెషల్ మ్యామ్ ఇది? ఇది కర్ణాటక స్పెషల్. కర్ణాటక స్పెషల్ ఖారాబాత్. ఓకే, సో ఖారాబాత్ రెసిపీకి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామా? ఖారాబాత్కి కావలసిన పదార్థాలు: గోధుమ రవ్వ, కాజు, ఉల్లిగడ్డ, టమోటా, నెయ్యి, మిక్స్డ్ వెజిటబుల్స్, కరివేపాకు, ఆవాలు, పసుపు, ఎండుమిర్చి, తురిమిన కొబ్బరి, ఉప్పు, నూనె. ఖారాబాత్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. సో ఫస్ట్ ఖారాబాత్ అంటే కర్ణాటకలో ట్రెడిషనల్ రెసిపీగా చేస్తారనమాట. అంటే చౌచౌబాత్ అంటారు. స్వీట్లో ఒకసారి మనం హల్వా లాగా చేసుకుంటాము. ఇంకొకటి ఏంటో హాట్ వర్షన్లో చేస్తాం అనమాట. ఓకే, సో దీన్ని ఇప్పుడు ఫస్ట్ స్టవ్
ఆన్ చేసేసి మనం కడాయి పెట్టేసుకుందాం. కొంచెం రవ్వ, ఉప్మా రవ్వ కొంచెం మనం యాడ్ చేసుకోవాలి. వేడి చేయాలన్నమాట ఓకే. ఫస్ట్. సో జనరల్గా రొటీన్గా ఉప్మా రవ్వ బ్రేక్ఫాస్ట్ చేసుకోకుండా సో ఇలా ఉప్మా డిఫరెంట్గా ట్రై చేస్తే పిల్లలు బాగా తింటారు, పెద్దవాళ్ళు కూడా బాగా తింటారు. ఇంకో ఇది రెగ్యులర్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్, స్నాక్, ఎలా ఎప్పుడైతే కావాలో అప్పుడు చేసుకుంటారు అనమాట. సమ్ టైమ్ డిన్నర్లో కూడా తినడం, లంచ్లో కూడా తినడం. కానీ తినేటప్పుడు ఎప్పుడు కూడా కాంబినేషన్లోనే చౌచౌబాత్ అంటే ఒక స్వీట్తో కూడా చేసుకొని హల్వా లాగా, దాంతోపాటు ఇది కూడా తింటారు. సో ఒకవేళ అది అవైలబుల్ గా లేకపోతే ఓకే. సో వెరీ లైట్ వెయిట్ ఫుడ్ కదమ్మా. అన్ని అలాగే అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి. వెజిటేబుల్స్ కూడా అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. బీన్స్, క్యారెట్, పచ్చి బఠానీ, వంకాయలు, దొండకాయలు, అలాగే క్యాప్సికమ్, క్యాబేజీన వేసుకోవచ్చు. సో ఫస్ట్ మన ఉప్మా రవ్వ ఏదైతే ఉందో అది కొంచెం మెరూన్ కలర్ వచ్చేంత వరకు, అది కూడా కొంచెం మనకి లావుగా ఉన్న గోధుమ రవ్వ ఇది. సో ఇదైతే బాగుంటుంది. ఓకే. మరి సన్నది కాకుండా మీడియం, మరి లావుగా కాకుండా. ఓకే. సో ఒక కప్ తీసుకుంటే సరిపోతుంది. ఒక కప్పు ఉప్మా రవ్వకి ఒక కప్ అంతా కొంచెం కప్పు కింద ఎక్కువ వెజిటేబుల్స్. ఓకే. సో వెజిటేబుల్స్ ఎన్నైనా వేసుకోవచ్చు మనం జనరల్గా. దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాము. ప్లేట్లో. ఓకే. ఈ ప్లేట్ తీసుకుందాం. సో ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి. సో మీరు జనరల్గా అంటే మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్కి కర్ణాటక స్పెషల్స్ ఎక్కువ చేస్తారా, మన తెలంగాణ స్పెషల్స్ ఎక్కువ చేస్తారా? అన్నీ 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 అన్నీ. మీకు ఎన్ని లాంగ్వేజెస్ రెసిపీస్ వచ్చు మ్యామ్? అవును, ఆల్మోస్ట్ 4-5 లాంగ్వేజెస్. ఓకే. సో అంటే మీరు క్లాసెస్ చెప్పేటప్పుడు మీ పిల్లలకి అంటే అటు ఇటు మిక్సింగ్గా నేర్పిస్తారా, వాళ్ళకి ఏం కావాలంటే అదే నేర్పిస్తారు? ఓకే. నెయ్యి వేసాను, అలాగే కొంచెం నూనె కూడా. ఓకే. నూనె కొంచెం ఎక్కువే పడుతుంది, నెయ్యి కానీ నూనె కానీ. ఓకే. ఎందుకంటే వెజిటేబుల్స్ ఉప్మా రవ్వ కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది. దీంట్లో కొంచెం జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు వేసుకోవచ్చు అనమాట. ఇంకా కిస్మిస్ అక్కర్లేదు. డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు. జీడిపప్పు, బాదం మెయిన్. ఓకే. కొంచెం వేయించి తీసేసాను. మనం నార్మల్గా చేసుకునే ఉప్మా లాగానే ఇక్కడ కూడా పోపు వేయాలి. జనరల్గా మనం ఇంట్లో వంట చేసుకున్నప్పుడు చాలా టైం తీసుకున్నట్టు ఉంటాం కదా, బట్ ఈ రెసిపీస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా తొందరగా అయిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి. ఓకే. ఎండుమిర్చి చాలా రేర్ కదా మేడం, వాడతారు, బట్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీనే చాలా డిఫరెన్స్గా ఉంటుంది, ఎందుకంటే దీంట్లో వాంగీబాత్ పౌడర్ అని చేస్తామన్నమాట. ప్రతి కన్నడ వాళ్ళ ఇంట్లో ఉంటుంది ఇది. దీంట్లో ఏంటంటే శనగపప్పు, మినపప్పు, గరం మసాలా, ధనియాలు, ఎండుమిర్చి ఇవన్నీ వేయించేసి కొంచెం పౌడర్ లాగా చేసుకొని పెట్టుకుంటాము. ఇలా ఉప్మా లాగా లేకపోతే ఏదైనా వెజిటేబుల్స్ కూడా చేసినప్పుడు కూడా ఇది వేసి కలుపుతారు. ఓకే. సో ఈ పౌడర్ వాంగీబాత్ పౌడర్. సో జనరల్ గా మనం ఇది ఇడ్లీ దోశలో కూడా తినొచ్చు? లేదు, ఓన్లీ ఇది మన చట్నీ పొడిలాగా ఉండదు అనమాట, పొడిలాగా ఉండదు, జస్ట్ కూరలకి అలాగే ఉప్మా చేసుకున్నప్పుడు చేసుకోవాలి. ఓకే. అలాగే ఇది టమాటోస్. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ సన్నగా కట్ చేసిన వెజిటేబుల్స్ అన్ని ఆల్మోస్ట్ ఆలు, దొండకాయ, వంకాయ, క్యాప్సికమ్. సో మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్, టమాటోస్ సన్నగా కట్ చేసుకోవాలి, అది చూసుకోవాలన్నమాట. సో ఎంత ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకుంటే అంత తినేటప్పుడు మనకి ఏంటంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది అనమాట. ఓకే. వెజిటేబుల్స్ ఫాస్ట్గా ఉడకాలంటే సాల్ట్ వేయాలి, అలాగే కొంచెం పసుపు కూడా వేయాలి.
సో ఇంకా ఇందులో మనం సపరేట్ ఎండుమిర్చి మాత్రమే వేస్తున్నాం, ఇంకా వేరే కారం పౌడర్ ఇంకేం ఉండదు. ఎందుకంటే అనిత దీంట్లో వాంగిబాత్ అని చెప్పాను కదా, దాంట్లోనే ఎండుమిర్చిలు, ధనియాలు, హోల్ గరం మసాలా అన్నీ వేయించేసి మనం పౌడర్ చేసుకుంటాము. సో అందువల్ల అది మనకి కొంచెం దాంట్లో ఉన్న కారమే సరిపోతుంది. కొంచెం అయింది, దీన్ని ఒకసారి కలిపేసి నీళ్ళు వేసుకుందాం. సో మరీ ఎక్కువ డ్రైగా కాకుండా మరీ పచ్చిగా కాకుండా లిమిటెడ్ లాగా వెజ్జెస్ అన్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం దీంట్లో అంటే 1 కప్పు తీసుకున్నాం కాబట్టి ఒక 3 కప్స్ అంతా నీళ్ళు పడుతుంది. సో దీంట్లో ఇప్పుడు రుచికి ఓవరాల్కి సరిపడా ఉప్పు ఇప్పుడు వేయాలి. ఓకే. ఒకసారి మరగనిద్దాము, కలిపేసి మరుగుతున్నప్పుడు రవ్వ వేసుకోవాలి. కొంచెం న్యూడిల్స్ ఎలాగైతే ప్రిపేర్ చేస్తామో కొంచెం మనం లైక్ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని, అంటే ఇందులో ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అవును, లైక్ నాకు అలాగే కొంచెం అనిపిస్తుంది. ఉప్మా అంటే మన దగ్గర ఏంటంటే ఓన్లీ పోపు వేసేసి తాలింపు గింజలతో వేసేసి, ఉల్లిపాయ వేసేసి, పచ్చిమిర్చిలతో అలాగే కరివేపాకు వేసేసి వాటర్ వేసేస్తాం. ఇది డిఫరెంట్ ఏంటంటే వెజిటేబుల్ వేసాము, అట్ ద సేమ్ టైం వాంగిబాత్ పౌడర్, ఆ మసాలా పౌడర్, దానివల్ల చాలా, అలాగే ఇది చాలా ఫేమస్ కూడా అక్కడ మైసూర్, బెంగళూరులో చాలా ఫేమస్. సో ఈ వాంగిబాత్ అనే పౌడర్ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉంటాయి? అదే ధనియాలు, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, హోల్ గరం మసాలా, పట్టా, ఇలాచి, లవంగ ఇవన్నీ వేయించేసి పౌడర్ చేసి ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటాం అనమాట. సో మనం జనరల్గా అంటే బ్రేక్ఫాస్ట్ అయితే తినలేము, కానీ కర్రీస్లో ఏదైనా ఇప్పుడు మనం ఆలు కర్రీ చేసాము కదా, ఉట్టిగా ఇలాగే మిక్స్ వెజిటేబుల్ చేసాము, దాంట్లో కూడా ఆ పౌడర్ వేసేసిన ఒక టేస్ట్ వస్తుంది. ఓకే. సో ఇది బాయిల్ అవుతుంది కదా, సో ఇప్పుడు ఒక 10 minutes బాయిల్ వెజిటేబుల్స్, కూరగాయలు అన్నీ ఉడికిపోతాయి. సో ఇప్పుడు ఈ ఉప్మా రవ్వ అంతా మీరు వేస్తూ ఉండండి, నేను కలుపుతాను. సో కొంచెం వేడెక్కిన తర్వాత వెజిటేబుల్స్ అని ఉడికేటప్పుడు ఉప్మా వేస్తూ కలుపుతూ ఉండాలి, లేదంటే గడ్డ కడుతుంది. ఎందుకంటే కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది కదా, అదంతా కొంచెం ఉడకనివ్వాలన్నమాట. సన్నటి మంట మీద కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఉడకాలన్నమాట. ఓకే. సో జనరల్గా బ్రేక్ఫాస్ట్లలో మనం పూరి తిన్నా లేదంటే బోండా తిన్నా, సో అందులో ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్యాట్ ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి హెల్త్లో. బట్ ఈ ఉప్మా అసలు ఎలా తీసుకున్నా అంటే జనరల్గా బాక్స్లో తీసుకెళ్ళొచ్చు, వేడిగా తినొచ్చు, ఏ టైం అయినా తినొచ్చు అనమాట. బాగుంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఏమి ఉండదు, ఈజీగా డైజెషన్ అయిపోతుంది. ఇది కొంచెం మనం లావు రవ్వతో చేసాం కదా, కావాలంటే సన్నటి రవ్వ కూడా యూస్ చేయొచ్చు, సేమ్ మెథడ్లో. సో ఈ ఉప్మా అనేది జనరల్గా డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఇంకా మంచిది, చాలా బాగా పనిచేస్తుంది. గోధుమ రవ్వనే వాడాం కాబట్టి ఇంకా మంచిది అన్నమాట. దగ్గర పడేంత వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో తినేటప్పుడు మనకి ఆ బటానీ ఫ్లేవర్ కానీ అన్ని వెజిటేబుల్స్ అన్ని మళ్ళీ ఆ మసాలా ఫ్లేవరు అదంతా చాలా బాగా వస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ 10 minutes అయిపోయింది కదా, ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ చేస్తాం. సర్వ్ చేసే ముందు కొంచెం మనం ఈ పచ్చి కొబ్బరి ఆఫ్ చేసినాక, అలాగే కొన్ని జీడిపప్పు, కొంచెం నెయ్యి, ఓకే, ఇంకొకసారి కలిపేద్దాం. సో లాస్ట్లో కోకోనట్ ఫ్లేవర్ వేయడం వల్ల తినేటప్పుడు తెలుస్తుంది, చాలా బాగుంటుంది. సో
జనరల్గా కోకోనట్ కర్రీలో కానీ ఇలాంటి రెసిపీస్ స్పెషల్ ఐటమ్స్ బ్రేక్ఫాస్ట్లో కానీ సో దేంట్లో అయినా చాలా బాగుంటుంది. కొన్ని జీడిపప్పు వేద్దాం. సో అనిత, వేడివేడిగా ఖారాబాత్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి. వేడి వేడిగా కారాబాత్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దామా? తింటుంటే వెజిటేబుల్స్ అన్నీ తగులుతున్నాయి నోట్లో. సో చాలా అంటే చాలా బాగుంది. సో మనం ఇందులో మిర్చి పౌడర్ వేయకపోయినా కానీ మిర్చి లాంటి ఘాటు ఉంది, చాలా టేస్ట్ ఉంది. సో కొంచెం స్పైస్ తినే వాళ్ళు చాలా బాగా ఇష్టపడతారు. చాలా బాగుంది. వేడిగా బఠానీలు అన్నీ ఫ్లేవర్ యాడ్ చేసాం కాబట్టి. చూసారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కారాబాత్. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. సో మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి డీడీ యాదగిరి. నమస్తే. అబ్బబ్బా మస్తుగా ఉందిలే. నోట్లు గిట్ల పెట్టగానే గట్ల కరిగిపోయినట్టు అనిపిస్తుంది. రుచి సంగతి, దాంతోపాటు ఇది చేసుకునే తీరు, వీటి లాభాలు చాలా ఉన్నాయంట. పొద్దుగాలనే గిసొంటి వేడి వేడి నాష్ట తింటే అలసిపోకుండా పని చేస్తామంట, గట్టిగా ఉంటామంట. అంతేకాదు ఇంకెంత పని చేసినా సరే నిమ్మలంగా శరీరానికి కావలసినంత తాకత్ గిట్ల వస్తుందంట. ఎందుకంటే ఇది ఫైబర్ ఫుడ్ కాబట్టి ఈజీగా అరిగిపోతుంది. అట్లనే కడుపులో కూడా ఎక్కువసేపు దిండుగున్నట్టు అనిపిస్తుంది. అవసరమైతే జంక్ ఫుడ్ ఉన్నోళ్ళు, జంక్ ఫుడ్ అలవాటు చేసుకుంటున్నోళ్ళు, అధిక బరువుతోని బాధపడేటోళ్ళు గిద్దని చూడండి. హెల్తీ బ్రేక్ఫాస్ట్ కదా, మంచిగా ఉంటుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మిస్ కాకుండా ట్రై చెయ్యరి. ఇక మన తెలంగాణ ముచ్చట్ల కోసం చెప్పుకోవాలంటే, తెలంగాణ గడ్డ మీద ఎందరో రాజులు పాలించారు. కానీ ఇక్కడ మట్టిని, వాసనని, భాషని ఇష్టపడ్డ రాజులు మాత్రం కొందరే. గసొంటోళ్ళ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఒక రాజు ఉన్నాడు. ఆయన గురించి చెప్పుకునుడే కాదు, ఆయనను తలుసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. కుతుబ్ షాహీ వంశపు 4వ రాజు ఇబ్రహీం కులీ కుతుబ్ షా. గీయనకు మన భాష మీద ప్రేమ, మన యాస మీద మమకారం. అవును, గందుకే ఆ భాష నేర్చుకొని ఇక్కడ కళలను, సంస్కృతిని, సాహిత్యాన్ని చాలా ప్రోత్సహించిండు. గందుకే ఆయన తెలంగాణోళ్లకు ఇబ్రహీం కులీ కుతుబ్ షా అంటే ప్రత్యేకమైన ప్రేమ. గంతెందుకు, తెలుగు భాషను కవులను గిట్లా కన్న బిడ్డల లెక్క సాకిండు. తెలుగు సుల్తాన్ గురించి గీయాల మనం చాలా ముచ్చట్లు తెలుసుకోవాలి. నిజం, ఇందాం పండ్రి. నమస్తే, నేను కేదారేశ్వర్ని. మీకు ఫస్ట్ కింగ్ టూంబ్, సెకండ్ కింగ్ టూంబ్ చూపెట్టాను. ఇప్పుడు మనం థర్డ్ కింగ్ టూంబ్ ముందు కూర్చుని ఉన్నాం. ఈ థర్డ్ కింగ్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఆయన 1550 నుంచి 1580 వరకు రూల్ చేశారు. ఆయన గురించి చాలా గొప్పగా చెప్పుకునేవారు. ఒక ఇన్స్క్రిప్షను మక్కీ దర్వాజా గోల్కొండ ఫోర్ట్లో ఆయన్ని డిస్క్రైబ్ చేస్తూ ఏం రాసిందంటే, ది గ్రేటెస్ట్ ఆఫ్ సావరెన్స్, ద రెఫ్యూజ్ ఆఫ్ వాటర్ అండ్ క్లే, ద ఓపెనర్ ఆఫ్ ద గేట్స్ ఆఫ్ బెనెవలెన్స్ టు ఆల్ క్రీచర్స్. ఈ సెంటెన్స్ నుంచి ఆయన గొప్పతనం, ఆయన బెనెవలెన్స్ అంటే కైండ్నెస్ టు ఆల్ క్రీచర్స్ కనపడుతున్నది. ఈ గోల్కొండ ఫోర్ట్ కూడా ఆయన టైంలోనే చాలా మట్టుకు స్ట్రెంథన్ అయిపోయింది. మనం బాల్హిసార్ వెళ్తుంటే గోల్కొండ ఫోర్ట్లో ఆ మెట్ల దగ్గర ఒక చిన్న మాస్క్ ఉంటుంది, అది కూడా ఆయనే కట్టించారు. ఇది కాకుండా ద హుసేన్ సాగర్, బుడ్వేల్ ట్యాంక్స్, ఇబ్రహీం బాగ్, బాగే గుల్షన్ అండ్ ఇబ్రహీంపట్నం ఆయన శ్రమ వల్లే ఇవన్నీ మనం ఇవాళ చూడగలుగుతున్నాం. బెనివలెంట్ రూలర్ కాకుండా
హీ వాజ్ అ గ్రేట్ పేట్రన్ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్. ఆయన తెలుగు లాంగ్వేజ్ని చాలా ఎంకరేజ్ చేశారు, స్వయంగా ఆయన నేర్చుకున్నారు అండ్ ఫ్లూయెంట్గా మాట్లాడేవారట. ఆయన టైంలో పోయిట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద డెక్కన్ గోల్కొండ ఫోర్ట్కి వచ్చేవారు. ఇప్పుడు ఆయన సమాధి మొసోలియం టూమ్ చూస్తే మనకి తెలిసేది ఏమిటంటే ఇది డబుల్ స్ట్రక్చర్డ్, సినియస్ కట్అవుట్ ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో అండ్ ఆర్నమెంట్స్ అట్ ద బేస్ ఆఫ్ ఈచ్ కార్నర్. ఆ పైన చూస్తున్న డోమ్ మీరు ఇట్స్ కింద అప్టర్న్డ్ పెటల్స్లో సెట్ అయ్యి ఉంది. స్క్వేర్ టెర్రస్ మీద ప్లేస్ అయింది మొత్తం టూంబు అండ్ బ్యూటిఫుల్ పీరియడ్ బాలుస్ట్రేడ్ అండ్ స్మాల్ బల్బస్ మినరెట్స్ అట్ ద కార్నర్స్ చూడగలుగుతున్నారు. ఇంటర్నల్గా చూసుకుంటే ద టూమ్ ఇస్ 9.5 meters square at the base, but the 4 arches at the corners turns it into an octagon. A little higher, కొంచెం పైకి వెళ్తే మీరు ఓవర్లాపింగ్ ఆర్చెస్ ఉన్నాయి చూడండి. ఓవర్లాపింగ్ ఆర్చెస్ ఇవి మేక్స్ ఇట్ 16-sided tomb. సో ఇబ్రహీం కులీ కుతుబ్ షా మొత్తం కుతుబ్ షాహీ డైనస్టీలో ఆయన మోస్ట్ బెనవలెంట్ రూలర్ అని చెప్పుకోవడం జరిగింది. సో బెనవలెన్స్, కైండ్నెస్, పేట్రన్ ఆఫ్ ఆర్ట్ అండ్ లిటరేచర్లో ఆయన చాలా మట్టుకు మనకి షైన్ అవుతూ ఉంటారు ఈ డైనస్టీలో. మనం నెక్స్ట్ 4th కుతుబ్ షా రూలర్ టూమ్ దగ్గరికి వెళ్తాము. చూసిండ్రు కదా, కవియే ఒక మంచితనమైన ఒక చెడుతనమైన, ముఖ్యంగా రాజుల గురించి రాయాలంటే వాళ్ళ కళానికే మొక్కుబడి కదా. గసొంటి కవులు గిట్లా కొనియాడిన గొప్ప రాజు మన ఇబ్రహీం కులీ కుతుబ్ షా. వాళ్ళు రాసిన ఎన్నో కవితలని ఈయన కోసం అట్లా ఆయన పేరును ప్రకటించి ఆయన పేరు మీద రాసి ఆయన కోసము అర్పించిండ్రంటే అది ఎంత గొప్పతనం కదా. హుస్సేన్ సాగర్ కట్టించిన, ఇబ్రహీం పట్నం కట్టించిన అది ఆయన విజన్, ముందు తరాల ఆలోచన, ముందు జీవితం ఎట్లుండాలి అనేటువంటి విషయాలను మున్ముందే ఆలోచించిన గొప్ప వ్యక్తి. ప్రతి ఒక్క కవి ఆయన రాసిన పుస్తకాలను ఆయనకు అంకితం ఇచ్చిండ్రంటే ఆ రాజు ఎంత గొప్పోడై ఉంటాడు కదా. హిందూ ముస్లింల ఐక్యతను గానాడే పునాది వేసిన అచ్చమైన తెలంగాణ పాలకుడు మన ఇబ్రహీం కులీ కుతుబ్ షా. గది సంగతి. ఇక అట్లనే ఇవాళ మన యాదగిరి ఛానల్లో ప్రసారమయ్యే సూపర్ ప్రోగ్రాంలు ఉన్నాయి కదా, మరి అవన్నిటి గురించి కూడా యాద్ చేసుకుందాం పాండి. ఈరోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలు: ఉదయం 9 గంటలకు హాలీవుడ్ సినిమాలో భాగంగా ఫైట్ ఆర్ ఫ్లైట్ సినిమా, ఉదయం 11 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు సమీర్ గారితో చిక్ చాట్, మధ్యాహ్నం 12 గంటలకు అపురూపమైన క్లాసికల్ డాన్స్తో భారతీయ శాస్త్రీయ నృత్యాల మహత్తును మీకు పరిచయం చేసే వేదిక మువ్వల సవడి కార్యక్రమం. ఈరోజు మధ్యాహ్నం అండమాన్ అమ్మాయి సినిమా, అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మధ్యాహ్నం 2 గంటలకు. సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం కార్యక్రమంలో పశువులలో వచ్చే పరాన్న జీవులు, వాటి వలన నష్టాలు, నివారణ చర్యల గురించి డాక్టర్ బి తస్మాబాయి గారు వివరిస్తారు. సాయంత్రం 5:30 ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మీ ముందుకు రానుంది రంగురంగుల హరివిల్లు సింగిడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా గురించి విశ్లేషణ. సాయంత్రం 6 గంటలకు తెలుగు వార్తలు, సాయంత్రం 6:30 ఉర్దూలో వార్తలు, రాత్రి 7 గంటలకు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి సందేశం, రాత్రి 7:30 తెలుగు అనువాదం. రాత్రి 8 గంటలకు మీ ముందుకు రానుంది మధురాతి మధురమైన పాటలను మీ ముంగిట నిలిపి కొత్త కొత్త గాత్రాలను మీకు పరిచయం చేసే వేదిక పాటల పల్లకి కార్యక్రమం. ఈరోజు రాత్రి మేజర్ చంద్రకాంత్ సినిమా, ఎన్టీఆర్, మోహన్ బాబు, శారద ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా రాత్రి 9:30. రేపు ఉదయం 6:15 సన్మార్గం కార్యక్రమం, రేపు ఉదయం 6:30 నిత్యార్చన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు రేపటి మార్నింగ్ ముచ్చట్లలో తెలుసుకుందాం. ఇది ఈ ఆల్టి మన కార్యక్రమం.
మార్నింగ్ ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తున్నాయి కదా. అయితే మరి మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగిన, అది సుమతి శతకంలది. బలవంతుడైన సర్పము ఎందుకు చనిపోతుంది అని. మరి వాటికి ఆప్షన్స్ ఇలా చెప్పిన కదా. ఏ ఆకలి వేయడం వల్ల, బి ముంగీసతోని యుద్ధం చేయడం వల్ల, సి విషం తగ్గిపోవడం వల్ల, డి చీమల వంటి చిన్న జీవులన్నీ ఏకమవ్వడం వల్ల. అయితే దీనికి సరైన సమాధానం డి, చీమల వంటి చిన్న జీవులన్నీ కూడా ఏకమవ్వడం వల్ల. ఇవండి ఇవాళ నేను తీసుకొచ్చిన మంచి మంచి ముచ్చట్లు. మరి వీటి కోసం, ఈ ప్రోగ్రాం కోసం, మన మార్నింగ్ ముచ్చట్ల కార్యక్రమం కోసం మీకు నచ్చిన అంశాలన్నింటినీ కూడా మీ సలహాలని, సూచనల్ని మా మెయిల్ ఐడికి పంపిణీ చెప్తా. programs.ddyaadagiri@gmail.com. మరి మళ్ళీ రేపు పొద్దుగాలు వచ్చే మార్నింగ్ ముచ్చట్లల్లా మళ్ళీ కలుసుకుందాం, మంచి ముచ్చట్లు చెప్పుకుందాం. గప్పటిదాకా జరంత పైలం